నిజమైన మనిషి. హీఈస్ ఎ ట్రూ మ్యాన్, ట్రూ హ్యూమన్ బీయింగ్. ఆ ట్రూ హ్యూమన్ బీయింగ్ అన్న చెప్పినట్లు మనుష్యత్వం 100% గనక కనిపిస్తే మతం తట్టుకోలేదు, మాయోపాయం చేత చంపేయాలనుకుంటుంది. మతం వాళ్ళెవరూ ఒకరికొకరు పడదు. వీళ్ళకి పరిసయ్యులకు, సద్దూకయ్యులకు, హేరోదీయులకు పడదు. ఈయన ప్రధాన యాజకుడు ఇంకొక టైపు. అందరూ కలిసి, అన్ని మతాలు కలిసి ఇప్పుడు ఒక్క మనిషిని చంపడం కోసం మాయోపాయం చేస్తున్నారు. దట్ ఈస్ ది అదొక ప్రతీక, అదొక సింబల్. దేనికి అని అంటే అదొక సింబల్ దేనికంటే మనిషి నిజంగా మనిషిగా బ్రతికితే ఆ మనిషి ఎదుర్కొనేటటువంటి మాయోపాయముల చేత పట్టుకోవాలి అనుకునే జనసమూహాలు అవన్నీ కూడా మతమే. రోమిలు ఆయన చంపలేదు. రోమిలు అనుకుంటారు, కాదు, చంపింది మతం, యూదా మతంలో ఉన్నటువంటి బైబిల్ చదివేవాళ్ళే. కానీ వాళ్ళు గీసుకున్నటువంటి మూసలో యేసు కూర్చోలేదు. వాళ్ళు గీసుకున్నటువంటి మూసలో యేసును ఇమిడ్చాలనుకున్నారు, ఇరికించాలనుకున్నారు, ముగ్గేసి కూర్చోబెట్టాలనుకున్నారు. ఆయన కూర్చోలేదు. ఆయన అన్నాడు, ఇది కాదు బాబు, మనుష్యత్వం రా నాయన, మతం పక్కన పెట్టండి, మనిషి. ఇట్ ఈజ్ అబౌట్ మ్యాన్, ఇట్ ఈజ్ అబౌట్ హ్యూమన్స్. ఆ మనిషి శరీరాన్ని, ఆ మనిషికి దేవుడు మనిషి జీవితంలో దేవుడు తీసుకొని రావాలనుకుంటున్నటువంటి నూతనత్వాన్ని, నూతన సృష్టిని, ఇది కదా దేవుని వాక్యం చెప్తోంది అని చెప్తే తట్టుకోలేకపోయారు. అందుకు ఆయనను చంపాలనుకున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం చూస్తాం, ఎక్కడ 6వ వచనం నుంచి ఆయన ఒక కుష్ఠరోగి ఇంటికి వెళ్తాడు. కుష్ఠరోగి మతం ఏదైతే వద్దంటదో, మతం ఏం చెప్పింది అని అంటే నువ్వు వెళ్ళకూడదు. కుష్ఠరోగి ఇంటికి వెళ్ళటం ఏంటి? నువ్వు వెలివేయబడిన వారు వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంటి? వెళ్ళటమే కాదు, ఈయన మరీ టూ మచ్చు, ఈయన వెళ్ళిపోయి కూర్చొని భోంచేస్తున్నాడు. మతం ఏం చెప్తుంది? నువ్వు వెళ్ళొద్దని చెప్తుంది. నువ్వేం చేస్తున్నావు? నేను అక్కడికే వెళ్తాను అంటున్నావు. పోనీ వెళ్తే వెళ్ళావు, ఏం చేస్తున్నావు? వాళ్ళతో పాటు కూర్చొని భోంచేస్తావా? అక్కడితో ఆగాడా? మత్తయి కమ్యూనికేట్ ఏం చేస్తున్నాడో చూడండి. ఎంత ఘోరంగా, ఎంత కావాలని సామాజిక కట్టుబాట్లను యేసుక్రీస్తు ఎలా తెంచేస్తున్నాడు, ఎలా ఛాలెంజ్ చేస్తున్నాడు, సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఆయన ఎలా పనిచేస్తున్నాడు. పోనీ మొదటిది కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు. రెండోది వాళ్ళ తినకూడదు. ఎలా తింటావు నువ్వు? తినకూడదు, తింటున్నాడు. మూడవది ఒక ఆడామ తీసుకొచ్చి అత్తరు పోస్తూ ఉంటే పోయించుకుంటావా? వాట్ ఈస్ దిస్? అట్లెట్లా చేస్తావు నువ్వు? నిన్ను తాకూడదు. వచ్చిన వ్యక్తి ఎవరో నీకు తెలీదా? నువ్వు ప్రవక్తవు కదా. వచ్చిన వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉందో నీకు తెలీదా? వచ్చిన వ్యక్తి ఏం తెచ్చిందో తెలీదా నీకు? అత్తరు పోయించుకుంటావా నువ్వు అనేది ప్రశ్న. మతం ఇవే ఎతుకుతుంది.